సార్ ఇప్పుడు పార్లమెంట్ అతి దగ్గరలో ఉంది, అతి తొందరలో బీజేపీ కూడా అన్ని రకాల సన్నాహాలు చాలా బలంగా చేస్తుంది. దానికి అయోధ్య రామ మందిరం ఇప్పుడు ఓపెనింగ్ సెరమనీ కూడా చాలా అగ్రెసివ్గా ఇంత పెద్ద ఎత్తున చేస్తుంది. అది కూడా దీనికి ఒక రకంగా కారణం అని అనుకోవచ్చా, పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్లోనే? అంటే జనరల్గా రామ మందిరం గురించి లేదా హిందూ పోలరైజేషన్ గురించి బీజేపీ పార్టీ మొదటి నుండి కూడా అది ఎన్నికల కొరకు తీసుకున్నటువంటి నిర్ణయమా కార్యక్రమం కాదు. ఓకే, రామ మందిర నిర్మాణం దాని మీద ఉద్యమాలు అనేక సంవత్సరాలు ఉద్యమాలు జరిగినాయి. అందులో బీజేపీ పార్టీ నాయకత్వాన ఎలకయ్య అద్వాని పాదయాత్ర చేసిండు. బస్సు యాత్రలు, పాదయాత్రలు, కరసేవలు, ఇవన్నీ బీజేపీ పార్టీ పక్షాన అయోధ్యలో రామ మందిరం కొరకు నిరంతరంగా నిర్విరామంగా బీజేపీ పోరాటాలు చేసింది. బీజేపీ ప్రజాక్షేత్రాన్ని కదిలించింది. ఆ రామ మందిర నిర్మాణంలో ఉన్నటువంటి సమస్య జటిలమైన సమస్య. అది ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ద్వారా 2 వర్గాలకు సంబంధించిన ఆ డిస్ప్యూట్ ఏదైతుందో ఆ సమస్య, జటిల సమస్య కోర్టు ద్వారా పరిష్కారం రావడం 3 సంవత్సరాల క్రితం. తదనంతరం ఇమీడియట్గా టెంపుల్ కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి నిధులు కూడా సమకూరి ఉండడం అన్నీ కలిసి వచ్చినాయి. అనుకోకుండా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు, కాబట్టి దీనికి ముడిపెట్టే ప్రయత్నం, సంబంధం ఉన్నది, కావాలనే చేస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా ఇప్పుడే జరిగిందన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ అది నిరంతర ప్రక్రియ. ఎప్పటి నుండో ఉద్యమాలు చేసి రామునికి గుడి కట్టించే ప్రణాళిక తుది రూపానికి వచ్చిన సందర్భంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతిపక్షాలకు అవకాశంగా వాడుకుంటున్నారు. బీజేపీ పార్టీ రామ మందిరం కొరకు పోరాటం చేసిన పార్టీ, ఉద్యమం చేసిన పార్టీ, అనేక సంవత్సరాలు, 100 సంవత్సరాలు వెనుక బీజేపీ పార్టీ లేకుంటే అనుబంధ బీజేపీ ముందు. కాబట్టి తప్పులేదు. అదే కాకుండా దేశంలో ఉన్న ప్రజలందరూ ఎవరైనా కానీ ఈ దేశంలో నిజంగా హిందూ దేవుళ్ళని మొక్కుతారు. వాళ్ళు సెక్యులరిస్టులు కూడా తిరుపతి పోయి మొక్కేస్తారు. మేము సెక్యులర్ భావాలు కలిగిన వాళ్ళం. కానీ సెక్యులర్ అంటే చాలా హాస్యాస్పదం సార్. ఈ మధ్య కాలంలో సెక్యులర్ అంటే కేవలం హిందూ దేవులను పూజించేవాడు సెక్యులర్ కాదు, కానీ హిందూ ధర్మంలో పుట్టి హైందవుడుగా ఉన్నవాడు మసీదులకి, చర్చిలకి వెళ్ళి ఆ ఈవెంట్లో పాల్గొనేవాడు మాత్రమే సెక్యులర్ అనేటువంటి మాట ఉంటుంది. దీన్ని ఎలా చూస్తారు సార్? సెక్యులర్ అంటే మతరహిత, కులరహిత, ఏ మతానికి దగ్గర పోవద్దు, ఏ మతానికి దూరం పోవద్దు. రైట్. అట్లా కాకుండా హిందూ మతాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ, కొన్ని వర్గాల వాళ్ళు సెక్యులరిస్టం అని చెప్పుకుంటారు. మీరందరూ మీ వేషధారణలో, మీ అపియరెన్స్లో, మీ డ్రెస్సింగ్లో, అనేక రకాలలో మీరు చూడగానే ఫలానా మతం అన్నట్టు గుర్తుపట్టేలాగా చెప్పుకునే వాళ్ళు ఒక పక్క హిందూ పద్ధతికి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, లేకుంటే హిందూ సమాజానికి వ్యతిరేకంగా. హిందూ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. అవును. నాన్ సెక్యులర్లము, మేము సెక్యులరిస్టులము అనేవాళ్ళు ఇద్దరు కూడా ఓరికోరికి తెలియకుండా జీవన విధానం కొనసాగించే ప్రజానీకం ఉన్నారు. అవును. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మేము అపియరెన్స్ తోటే మేము పలానా మతం అని తెలుస్తున్నది, వాళ్ళు సెక్యులరిస్ట్ అవుతారు. ఇందులో నిజంగా మతతత్వవాదుల కంటే సెక్యులరిస్టులు ఎక్కువ ఉన్నారు హిందువులలో. కాబట్టి నిజంగా హిందువులలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది హిందూ మతాన్ని నమ్మే వాళ్ళే, హిందూ దేవుళ్ళని మొక్కే వాళ్ళే, దేవాలయాలను ప్రార్థించే వాళ్ళే. అయినప్పటికీ గుళ్ళకి, మసీదులకి, దర్గాలకి, చర్చిలకి ఎక్కువ పోయేది హిందువులే. మళ్ళీ అయినప్పటికీ హిందువులే. రైట్. కాబట్టి రేపు రామాలయంలో కూడా హిందువులే ఎక్కువ. కానీ సార్ ఈ సందర్భంలో ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇంత అద్భుతమైనటువంటి ఘట్టం ఇవాళ మన కళ్ళ ముందు ఆవిష్కరించబోతుంది బీజేపీ పార్టీ అనుకోవచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ అని అంటారు. ఇంత అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కరించబోతున్న తరుణంలో మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మీ పార్టీ అధిష్టానం నుంచి, ఇక్కడ గవర్నమెంట్ రావద్దేమో, పార్టీ అధిష్టానం అనాలేమో దీన్ని, పార్టీ అధిష్టానం నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు అయోధ్యకి రావద్దు అని. అయోధ్యకు రావద్దంటే ఏదో మతానికి సంబంధం ఉన్నదనో ఇంకేదో కాదు. దేశవ్యాప్తంగా అయోధ్యకు తరలి వచ్చి ఆ ప్రాంతంలో కిక్కిరిసినటువంటి జనం ఒక దగ్గర సమూహం అయితే ఆడ నీకు వేరే శాంతి భద్రతల సమస్యనా, లేకుంటే ఆరోగ్యానికి సంబంధించిన, హెల్త్కి సంబంధించిన అనేక సమస్యలు ఉద్భవిస్తాయి. కాబట్టి ఆ పర్టికులర్ డే కొంతమంది లిమిటెడ్గా చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారు. మీరు కూడా ఇక్కడ అక్షింతలన్నీ ఇంటింటి పోయి కలెక్ట్ చేస్తున్నారు, అక్షింతలు ఇస్తున్నారు. రమ్మంటే రైలు పెట్టిండ్రు, రైళ్ళలో ముందు బుక్ చేసుకున్న వాళ్ళు పోతున్నారు. ఇక్కడ నుండి అసలే రావద్దు అనడం లేదు. ముందు ప్లాన్ ప్రకారం రిజర్వేషన్ చేసుకొని పోగలిగిన వాళ్ళు
అందరూ కూడా చేరుకుంటారు కానీ మేము ప్రయత్నంలో ఉన్నాం సార్ అయోధ్యకి ఆ రోజున వెళ్ళాలి ఉండేలాగా. వెళ్ళాలి అందరు వెళ్ళాలి కానీ ముందు ఆడ బుక్ చేసుకొని ప్లాన్ ప్రకారం పోతే ట్రాన్స్పోర్ట్కు రావడానికి కానీ పోవడానికి కానీ ఆడ ఉండడానికి కానీ గొడవ కాకుండా ఉంటుంది కాబట్టి ప్లాన్ ప్రకారం పోతే ఇబ్బంది కాదు. కానీ వాడ మేము కేవలం కొద్ది మంది హిందువులమే ఉంటాం వేరే వాళ్ళు రావద్దని ఎవరని లేదు. కరెక్ట్ కరెక్ట్